నమస్కారం సార్. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఎస్పీకి డిఎస్పీకి అందరికి నమస్కారం సార్. సార్ మాది బగిడిపల్లె రాజంపేట మండలం కోకల సుబ్బరాయుడు కోకల రామసుబ్బులు నేను తల్లిదండ్రులు సార్. మా పాప ముసలి మా తమ్ముళ్ళు జంగమయ్య శ్రీరాములు వాళ్ళు లేని పని ఆరేళ్ళ చుట్టించి వాళ్ళకి మాయమాట చెప్పారు. పాప నేర్పించేసి ముసలి దించి పెళ్ళి 10 ఏళ్ళు అవుతాం సార్. 10 ఏళ్ళు అయిన బాబుకు ఈ మధ్యలో మళ్ళా పెళ్లి చేసాము. మా పాప మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు పెళ్ళి అయిపోయింది మాట్లాడి మేము చెప్తే మేము స్టేషన్ గడిపినాము. స్టేషన్ గడిపి ఏదన్నా మా రక్షణ కల్పించే న్యాయం చేస్తాడని అది వచ్చి మన్ను స్టేషన్ ఎస్ఐ ఆలి సిఏ ఆలి నేను 3 రోజులు ఆడ పెట్టుకొని ఇప్పుడు లాస్ట్కి వచ్చి మమ్మల్ని పిల్లలని విసారించాలి సార్. ఎవరు పిల్లం వల్ల ఏం పాప మేము పుణ్యం తప్పేమో నాయమనే ఒక్కటే చెప్పలేదు సార్. వాళ్ళ పిల్లని కూడా వాళ్ళతో మాట్లాడి మేము ఏదైనా మాట్లాడితే నన్ను బూతు మాట్లాడి చెప్తాను సార్. వర్కా నువ్వేదో మాట్లాడతామని కూర్చో దాని తంత్రం ఇట్లాడని మాట్లాడినాడు. నేను తంతబాయి గుట్టుకెళ్తాను ఎందుకు మాట్లాడేది కూర్చోవాలా అంటే సార్ నువ్వు మాట మాట్లాడుతున్నావా మీరు ఆ పక్క మీకు ఏదైనా వచ్చి ఇట్లా అడుగుతాం మాకేదైనా అవుతుంటే దానికి రెస్పెక్ట్ చేయాలా దానికి మాట్లాడినా ఎంతవరకు ఆ పాపకే చెప్తుంది అంటే అదే సార్. ఇప్పుడు పెళ్లి చేసినాము వాళ్ళు ఊరికి వాళ్ళ అల్లుడి పక్క ఎందుకు మాట్లాడతారు? అల్లుడి న్యాయం కాబట్టి మాట్లాడతాము. వాళ్ళ మధ్యలో పని లేక ఎడమూరు అంటే వాళ్ళు పేదవాళ్ళు ఉంటే తెలిదొక్కల వాళ్ళు ఉంటే వాళ్ళకి నేర్పించేది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని కూడా తిప్పినారు సార్. మమ్మల్ని దించే నాకు 20,000 డబ్బులు ఇచ్చాడు. మా భార్య 20,000. మా భార్య ఇక్కడ పోయించుకుంటే మొత్తం పోయి విజయవాడ నుంచి వాళ్ళ గ్రూప్తో కలిసి ఉంటుంది. వాళ్ళ గ్రూప్ సెట్ అయితే మళ్ళీ కోయిట్ కాడి నుంచి వాళ్ళు ఇక్కడ విజయవాడ కానీ అందరూ గ్రూప్ సెట్ అయితే మొత్తం అంతా ఇక్కడ రాయంపేట పక్కన బైకాడ పల్లె ఎక్కడ కూడా రూట్ అని ఇబ్రహంపేట అని ఉంటారు సార్. ఆ ఇబ్రహంపేటలో ఉంటారు వాళ్ళు. ఆ పాప మాకు ఇప్పటికే పెళ్ళి 5 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళు పాటించి వాళ్ళు ఇప్పుడు పాపకి తీసుకుపోయి ఇక్కడ పెట్టుకున్న రాయంపేటలో పెట్టుకుని విజయవాడలో పెట్టి అక్కడ పెళ్లి చేసి అక్కడ పెట్టారు సార్. 40 బిడ్లు పిల్లలు ఫోటోలుగా పెట్టారు సార్. 40 బిడ్లు అల్లుడు మంచోడు ఏమన్నాడు చేయడు అటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఎస్పి గారికి నా నమస్కారాలు సార్. సార్ నా పేరు సునీల్ సార్. అన్నమయ్య జిల్లా రాజంపేట సార్ మాది. సార్ ఇక్కడ ఈ రాజంపేటలో శ్రీరాములు జంగమయ్య అనేవాళ్ళు ఇద్దరు మతం మారి మీరు రాళ్ళకు ముక్కుతారు మొక్కలు మూగుతారు మీరు అట్లాగా మాకు లేనిపోని అన్నీ మొత్తం చెప్పి మమ్మల్ని మతం మార్పించి నన్ను చిత్రహింసలు చేస్తున్నారు సార్. చిత్రహింసలు చేస్తున్నారు. నేను రానున్నా కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. ఇట్లాగా మా భార్యకి మతం మార్పించి నాకు నా భార్య కాకుండా చేసినారు సార్. దయ ఉంచి నేను రాజంపేటలో పోలీస్ స్టేషన్ పోయి నాకు న్యాయం జరగడం లేదు సార్. దయ ఉంచి నాకు న్యాయం జరిగేలాగా చూడండి సార్.